హైదరాబాద్ నుంచి గోవాకు ట్రైన్ను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇది హైదరాబాద్ వాసులకు దసరా కానుక అంటున్నారు ఆయన. గోవాకు నేరుగా ట్రైన్ రావడం హైదరాబాద్ వాసులకు ఎంతో ఉపయోగం అంటున్నారు. గతంలో గోవా వెళ్లాలంటే అనేక ట్రైన్స్ మారుకుంటూ వెళ్లాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు నేరుగా గోవాకు చేరుకోవచ్చు అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేవి నవరాత్రుల కానుకగా, దసరా కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనును నేరుగా ఈరోజు ప్రారంభించుకోవడము నిజంగా సంతోషమని సందర్భంగా మనయేస్తున్నాం. ఈ రైలు మన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కానీ, ప్రత్యేకంగా మన హైదరాబాద్ నగర ప్రజలకు, ఎవరైతే గోవా వెళ్ళాలని చాలామంది అనేక కష్టాలు పడి వెళ్తూ ఉంటారు, అలాంటి వారందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మనకు తెలుసు, ఇంతకుముందు అనిల్ గారు చెప్పినట్టు గోవా వెళ్ళాలంటే ఇటు కర్ణాటక రాష్ట్రం కానీ, లేకపోతే అటు గుంతకల్ కానీ, ఇతరత్ర అనేక ప్రాంతాల నుంచి ట్రైన్లు చేంజ్ అవుతూ కనెక్టివిటీ ట్రైన్ల ద్వారా గోవా చేరుకోవాల్సి ఉంటుంది. కానీ ఈరోజు నేరుగా మరి గోవా వెళ్ళడం ఏదైతున్నదో, పర్యాటకులు, టూరిస్టులు చాలామంది గోవా వెళ్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ట్రైను ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. తెలంగాణలో ఉన్నటువంటి మరొక 40 రైల్వే స్టేషన్లు కూడా, చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ కూడా స్థానికంగా ఉన్నటువంటి సాంస్కృతిక మరి ఉన్నటువంటి పద్ధతులతో ఆ యొక్క రైల్వే స్టేషన్లను కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 40 రైల్వే స్టేషన్లు కూడా పునర్నిర్మాణం చేస్తూ ఉన్నామని, పనులు కూడా ప్రారంభమని చెప్పి కూడా ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా వందే భారత్ ట్రైన్లు, ఆధునికమైనటువంటి ట్రైన్లను చూసుకున్నట్లయితే వందే భారత్ ట్రైన్లు ఢిల్లీ తర్వాత అత్యధికమైనటువంటి వందే భారత్ ట్రైన్లు నడిచేటువంటి రైల్వే స్టేషన్ నగరం ఏదంటే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషను, హైదరాబాద్ నగరం అని మనయేస్తున్నాను. ఢిల్లీ తర్వాత అత్యధికమైనటువంటి వందే భారత్ ట్రైన్లు మన హైదరాబాద్ నుంచి జరుగుతూ ఉన్నాయి.